ఏది ఏంటి సాక్ష్యం? నిజంగా మీ దగ్గర సాక్ష్యం ఉంటే చూపించండి. మైథిలి, పాపం సాక్ష్యం చూడాలని ఈ పాపాత్ముడు తహతలాడిపోతున్నాడు. ఒకసారి సాక్ష్యం ఏదో చూపించు. అలాగేనండి. వాడు కోరుకున్నాక చూపించక తప్పుతుందా? తప్పకుండా చూపిస్తాను. చూడండి. ఓ, కిషోర్ సార్ ఇచ్చాడా? నేను ఎంతో కష్టపడ్డాను. నాకు ఇంకో 2 లక్షలు ఎక్కువ ఇవ్వచ్చు కదా. మీరు చెప్పారని డబ్బు కొకృతిపడి ఆ స్వీట్ బాక్స్లో బంగారు బిస్కెట్లు పెట్టాను. అంతేకాకుండా బంగారు విగ్రహాలు పెట్టాను. అదేమైనా తక్కువ పని అనుకున్నావా? అబద్ధం, ఇదంతా అబద్ధం. నోర్మై, మీరు తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాకుండా అబద్ధం అని చెప్పి దబాయించాలని చూస్తావా? ఎస్ఐ గారు, ఇలాంటి వాణ్ణి క్షమిస్తే ఈ రోజు మా కంపెనీని నాశనం చెయ్యాలని చూశాడు. రేపొద్దున్న ఇంకో కంపెనీని చేస్తాడు. ముందు వాణ్ణి అరెస్ట్ చేయండి. ఈ మల్లేష్ని అడ్డం పెట్టుకుని మీరు ఏం చేశారో అవన్నీ సాక్ష్యాలతో సహా నిరూపించబడ్డాయి. సో నేరం చేసింది మల్లేష్ అయినా చేయించింది మీరే కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. లేదు, నా బిడ్డ ఏ తప్పు చేయలేదు. వాడిని అరెస్ట్ చేయకండి. సారీ మేడం, ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి. కిషోర్ గారు, పదండి వెళదాం. రే ఉత్తమ్, నన్నే అరెస్ట్ చేయిస్తావా? నిన్ను వదలనరా. ఇంతకింత నిన్ను సర్వనాశనం చేయకపోతే నా పేరు కిషోరే కాదు. రే పోరా. నన్ను నాశనం చేయాలనుకుంటే నువ్వే సర్వనాశనం అయిపోతావు. నీ వెధవ మొహానికి ఛాలెంజ్లు ఒకటి. నువ్వు జైల్లో నుంచి బయటపడ్డాక అప్పుడు చూద్దాంలే. రే పోరా, తీసుకెళ్ళండి. పదండి. నాన్న, కిషోర్ 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 ఏ మైథిలి, నా కొడుకునే అరెస్ట్ చేయించి జైలుకి పంపించావు కదా, వదిలిపెట్టనే. నా కంటలో ప్రాణం ఉండగా నేను వదిలిపెట్టను. నా భస్మాసుర హస్తాన్ని నీ నెత్తి మీద పెట్టి నిన్ను నీ కుటుంబాన్ని కాల్చి బూడిద చేయకపోతే నా పేరు మందాకినీనే కాదు. చూస్తూ ఉండు. సరిగ్గా నెల రోజులు గడవక ముందే నిన్ను నీ కుటుంబాన్ని నిలవడానికి నీడ లేకుండా, తినడానికి తిండి లేకుండా నడి వీధిలో నిలబెట్టి అడుక్కు తినేలా చెయ్యకపోతే మీ ముందే తల బాదుకొంచేస్తాను. చూడండి మందాకిని గారు, ఆనాడు దుర్యోధనుడి చావుకి కారణం కళ్ళున్న చూడలేని గాంధారి అట. అది నేను కళ్ళారా చూడలేదు, కానీ అలాంటి గాంధారిని నీలో కళ్ళారా చూస్తున్నాను. నీ కొడుకు సర్వనాశనం అవ్వడానికి కారణం వాడు కాదు, నువ్వు. ముందు నువ్వు మారు, లేదంటే ఇంతకి 10 రెట్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. బయలుదేరు. అమ్మా మైథిలి, నువ్వు తప్పు చేశావని, నేరం చేశావని మేమందరూ నీ వైపు వేలు చూపించి నిన్ను వెక్కిరించినా వాటన్నిటినీ లెక్క చేయకుండా పట్టువదలని ధైర్యంతో ముందుకు వెళ్ళి నిజాన్ని నిరూపించావు. మన ఇంటి పరువు వీధిన పడకుండా కాపాడావు. అన్నిటికీ మించి జరిగిన నేరం నుంచి నన్ను రక్షించావమ్మా. నీకేమిచ్చినా నీ రుణం తీరదమ్మా. అమ్మగారు, ప్లీజ్ మీరు దయచేసి అలా మాట్లాడకండి. మీ ఇంటి కోడలుగా నా ఇంటిని కాపాడుకోవడం, నా ఇంట్లో వాళ్ళని రక్షించుకోవడం నా బాధ్యత. నేను ఏం చేసినా, ఏం ఆలోచించినా అన్నీ మనందరి కోసమే చేస్తాను, మన క్షేమం కోసమే చేస్తాను. అది మీరు అర్థం చేసుకున్నారు, నాకంతే చాలు. ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు అంత బిల్డప్ ఇస్తున్నావేంటి? నీ వల్ల తప్పు జరిగింది కాబట్టే మేము సమస్యలో ఇరుక్కున్నాం. సమస్య నుంచి బయటపడేయడానికి చేసిన తప్పులు సరిదిద్దుకున్నాం.
దీంట్లో నువ్వు చేసిన గొప్పతనం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, మైథిలి తప్పు చేసి ఉంటే పోలీసులు కిషోర్ని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు, మైథిలిని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. లేదా ఈ కంపెనీకి చైర్పర్సన్ అయినా నానమ్మని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఈ రెండూ జరగలేదంటే అర్థమేంటి? జరిగిన దాంట్లో మైథిలి తప్పేమీ లేదని. ప్రాణం పోయినా మైథిలి తప్పు చేయదని. ఏదేమైనా నా భార్య చూపించిన ధైర్య సాహసాలకి, తెలివితేటలకి ఆమెనందరి ముందు అభినందిస్తున్నాను. తన భర్తగా నేను గర్వపడుతున్నాను. థ్యాంక్స్ అండి. మీరు నా వెన్నంటూ ఉండబట్టే, మీరు నాకు నీడగా తోడుగా ఉండబట్టే, నాకు అండగా నిలబడబట్టే అసలు దోషుల్ని పట్టివ్వగలిగాను. ఈ సమస్య నుంచి మన కుటుంబాన్ని నేను కాపాడుకోగలిగాను. ఇదంతా మీ వల్లే సాధ్యమైందండి. అది నీ గొప్పతనం మైథిలి. సరే సరే, ఈ పొగట్టలే కాస్త ఆపితే ఇంటికి వెళ్దాం. వెళ్దాం పదండి. పదండి. పద. పదండి. అమ్మమ్మ ఫోన్ అండి. మాట్లాడు. హలో అమ్మమ్మ. అమ్మా మైథిలి, నువ్వు వెంటనే బయలుదేరి గుడికి రావే. ఏమైందమ్మమ్మ? ఏం చెప్పమంటావే? మీ అమ్మ దొంగతన నేరంలో ఇరుక్కుందే. ఇరుక్కుందా? ఆ అంటే మళ్ళీ దొంగతనం చేసిందా? లేదమ్మా, నువ్వు ముందు బయలుదేరి వస్తే అన్ని వివరంగా చెప్తాను. అలాగే అమ్మమ్మ, ఇప్పుడే బయలుదేరుతున్నాను. తొందరగా రావే. ఏమైంది మైథిలి? మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలండి. ఎందుకు? వెళ్ళే దారిలో చెప్తాను, ముందు పదండి. సరే పద. ఆ. ఇంకా ఎంతసేపు అండి? పోలీసులకి ఫోన్ చేయండి. ఇంకా సేపట్లో ఉత్తమ్ గారు మైథిలి గారు వస్తున్నారంట. వాళ్ళు వచ్చేదాకా కాసేపు ఆగమని రిక్వెస్ట్ చేశారు కదా, అందుకే ఆగాను. లేదంటే ఈ పాటికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేవాడిని. అదిగో నా కూతురు అల్లుడు వస్తున్నారు. వచ్చారా అమ్మా? మీకోసమే ఆగాం. లేదంటే మీ అమ్మగారు స్టేషన్లో కటకటాలు లెక్క పెడుతూ ఉండేవారు. ఏం జరిగిందంటీ? అడుగుతుందిగా పూజారి గారు, ఏం జరిగిందో మీ నోటితో మీరే చెప్పండి. అమ్మా, రాత్రికి గుళ్ళో నిద్ర చేస్తామంటే మన కాలనీ వాళ్ళు కదా అని ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అమ్మవారి నగలేవి? అయ్యో అయ్యో, అమ్మవారి నగలు కనిపించడం లేదు. ఏమైంది పూజారి గారు అలా కంగారు పడుతున్నారు? అమ్మవారి నగలు కనిపించడం లేదు నాయన. ఎవరో దొంగతనం చేసినట్టున్నారు. ఇంకెవరు దొంగలిస్తారు పూజారి గారు? ముందుగా ఆ గజ దొంగ సత్యవతి, అదే దొంగతనం చేసుంటుంది. సత్యవత? అవుమలా, నెత్తికి తెలియకుండా పిలకని, పిల్లోనికి తెలియకుండా పలకని ఎత్తుకుపోయే రకం. పొయ్యి వెతుకుండ్రి, పక్క ఆవిడ కాడనే నగలుంటాయి. అయితే పదండి. పదండి. అమ్మా, గుళ్ళో దోమల వల్ల నిద్ర పట్టదేమో అనుకున్నాను, కానీ బానే నిద్ర పట్టిందే. అమ్మా సత్యవతి, నిన్ను నమ్మి గుళ్ళో ఉండనిచ్చినందుకు బాగా బుద్ధొచ్చేటట్టు చేసావు తల్లి. నేనేం చేశాను పంతులు గారు? చేయాల్సిన దొంగతనం చేసి నేనేం చేశాను పంతులు గారని అడుగుతున్నావా? దొంగతనమా? దొంగతనమా? అవునమ్మా, అమ్మవారి నగలు నువ్వే దొంగలించావు. అమ్మా, పూజారి గారు, మా సత్యవతి చిన్న చిన్న దొంగతనాలు చేసి ఉండొచ్చేమో గాని ఇలా అమ్మవారి నగలు కొట్టేసి అంత దుర్మార్గురాలు కాదండి. పెళ్లికి ఎలక సాక్ష్యం అని నీ కూతురు మహాత్మురాలని నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? మావా, నువ్వు బాగు మావా. ఆ సంచి తీసుకొస్తే సరిపోతుంది కదా, ఉండు. పంతులు గారు, చెక్ చేయండి. నీ మొహం ఉంది, మా బట్టలు ఉంటాయి, అందులో ఏముంటాయి? మరి చెక్ చేయమనండి. చెక్ చేయండి, చెక్ చేయండి అమ్మా. ఆగు, చూపిస్తాను.
అమ్మా, ఇప్పుడేమంటావు సత్యవతి? నాకేం తెలీదండి. ఇవి బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఆ విధంగా గుళ్ళో నగలు మీ అమ్మే దొంగిలించింది అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. లేదు, నా భార్య ఇంతకు ముందు చాలా నేరాలు చేసుండొచ్చు, కానీ ఈసారి మాత్రం ఈ దొంగతనానికి నా భార్యకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ గుడికొచ్చిన దగ్గర నుంచి తను నాతోనే ఉంది, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళింది లేదు. కాబట్టి ఈ దొంగతనం చేసే అవకాశమే లేదు. అందుకని ఈ నిందను నేను నమ్మను. నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? సాక్ష్యం క్లియర్గా కనబడుతుంది కదా. చూడు మైథిలి, మీ అమ్మ దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుపడటం ఇదేం మొదటిసారి కాదు కదా. అందుకే సత్యవతిని పోలీసులకు అప్పచెబుదామని కాలనీ వాళ్ళందరం కలిసి డిసైడ్ అయిపోయాం. ప్లీజ్ ఆంటీ, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నిజమే, ఆవిడ్ని గుళ్ళో ఉంచడమే అదో పెద్ద పొరపాటు మరి. నోర్మోయ్, ఇదిగో మైథిలి, స్వయంగా పూజారి గారే మీ అమ్మ బ్యాగులో నగలు పట్టుకున్నారు కదా. మాటలు అనవసరం అండి. జల్దీ పోలీసులకు ఫోన్ చేయరి. ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళే పట్టకపోతారు. ఈ కాపుతావా? మీ ఇద్దరు వెధవలు ఇక్కడ తగలబడినప్పుడే నాకు అనుమానం వచ్చింది, వీళ్ళే ఏదో చేసుంటారని. అయినా సరే, జరిగిన తప్పుకి మా అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను కదా. మీ నగలు ఎలాగో దొరికాయి కాబట్టి ఈ ఒక్క తప్పుకి ఆమెను క్షమించి వదిలేయండి ప్లీజ్. ఏ ముహూర్తాన మీ అమ్మ మా కాలనీలో అడుగు పెట్టిందో మాకు తెలియదు గాని అప్పట్నుంచి చిన్న చితక దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం నీ మొహం చూసి ఇన్నాళ్లు వదిలేశాం. ఇక క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, మీ కాళ్ళకి దండం పెడతానమ్మా. దయచేసి పోలీసులకి ఫోన్ చేయొద్దమ్మా. ఆగవే, నువ్వు చెయ్యని తప్పకి నువ్వెందుకే ప్రాధాయపడుతున్నావు? ఎవడా పరిగమాల వెధవలు తప్పు చేస్తే నా కూతుర్ని నేరస్తురాల్ని చేస్తారా? ఈ పాపం ఊరికే పోదు. ఇదిగో, ఈ దొంగతనం చేసిన వాళ్ళ కాళ్ళు విరిగిపోతాయి, చేతులు పడిపోతాయి, వాళ్ళు నాశనం అయిపోతారు. కళ్ళు పోయి గుడ్డి వాళ్ళు అయిపోయి పక్షపాతం వచ్చి గుళ్ళ దగ్గర అడుక్కు తిరిసేస్తారు. ఏంది మా మామని తిడుతున్నావు నువ్వు? అంటే ఇవన్నీ చేసింది మీ మావయ్య, నువ్వు ఒప్పుకుంటున్నావా? నేనెందుకు అట్లా అంటాను? ఎందుకు అట్లా తిడుతుర్రు అంటున్నా. వాళ్ళతో మాట్లాడండి, ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఆంటీ ప్లీజ్, మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నా ఆత్మసాక్షి చెప్తుంది. ఈ దొంగతనం ఎలా జరిగిందో, ఎవరు చేశారో తేల్చడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా అసలు దీనికి ఎవరు కారణమో వాళ్ళని పట్టిస్తాను. హలో మైథిలి గారు, జరిగిన దొంగతనానికి ఆత్మసాక్ష్యాలు పరమాత్మ సాక్ష్యాలు చెల్లవండి. మీ అమ్మ దొంగతనం చేసిందని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్షే ఈ పూజారి గారు. ఆయన గనక పోలీసులతో ఒక మాట చెప్పారంటే మీ అమ్మ జైల్లో చిప్పకూడుతునక తప్పదు. ఏమండి, సుహాసిని గారి కొడుగ్గా, జానకమ్మ గారి మనవడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఒక్కసారికి మా అత్తయ్య వాళ్ళని క్షమించి వదిలేయండి. మీ భార్యాభర్తలు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. థ్యాంక్స్ ఆంటీ. కాకపోతే ఒక కండిషన్. ఏంటది? మీ అమ్మని పోలీసులకి పట్టివ్వకుండా ఉండాలంటే వెంటనే మీ అమ్మ ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చేసి కాలనీ వదిలేసి మాకు దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? ఇల్లే కాదు, మా కాలనీయే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.
అలా అని మీరు మాటిస్తేనే పోలీసులకు అప్పచెప్పకుండా ఉంటాం, లేదా పోలీసులకి ఖచ్చితంగా అప్పచెబుతాం. ఈ చక్కదనాల అమ్మ చెప్పాక ఈ దిక్కుమాల కాలనీలో మేమెందుకుంటాం? మీరు చెప్పినట్టే మా ఇల్లు కాలనీ వదిలేసి వెళ్ళిపోతాం. పూజారి గారు విన్నారు కదా, వీళ్ళు గనక ఇచ్చిన మాట కట్టుబడి నా ఇల్లు ఖాళీ చేసి కాలనీ వదిలిపెట్టి వెళ్ళిపోయారా సరే, లేదంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి దొంగతనం కేసులో సత్యవతిని అరెస్ట్ చేయించే బాధ్యత మీదే. అలాగే నాయన, వాళ్ళు కాలనీ వదిలి వెళ్ళకపోతే నాకు చెప్పండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అమ్మా వెళ్దాం పదండి. అమ్మా పద. మావా, మొత్తానికి ఆ లీలాకృష్ణ గారి పని పూర్తి చేసినాం. సత్యవతి ఫ్యామిలీని గా కాలనీ నుంచి నూకేసినాం. అవునరా, ఇన్నాళ్ళకి ఆ మైథిలి మీద పగ తీర్చుకోగలిగాం. ఈ విషయం అర్జెంటుగా లీలాకృష్ణ గారికి చెప్పి మనకి ఇస్తానన్న డబ్బులు వసూలు చేయాలరా. అరే అవు కదా, అరే జల్దీ చెయ్యి. అరే పైసలు రంగాలి, మన ఇద్దరు బ్యాంక్ పోవాలి మళ్ళా. హలో హల్వా, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏటైనది? కాయ పండా? పుచ్చో. అంటే ప్లాన్ సక్సెస్ అవనేదా? గ్రాండ్ సక్సెస్. అసలు ఏం జరిగిందంటే, మీ అమ్మని పోలీసులకి పట్టివ్వకుండా ఉండాలంటే వెంటనే మీ అమ్మ ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చేసి కాలనీ వదిలేసి మాకు దూరంగా వెళ్ళిపోవాలి. మా ఇల్లు కాలనీ వదిలేసి వెళ్ళిపోతాం. మరి పుచ్చంటే వేటయ్యా, కంగారుపడి సచ్చినాను. ఊరికే కామెడీ చేశాను. కాకరకాయ మొహానికి కామెడీలు ఒకటి. ఏంటన్నా? ఏట్నేది మొత్తానికి నేను అప్పచెప్పిన పనిని విజయవంతంగా పూర్తి చేసి ఆ సత్యవతిని ఈ కాలనీ నుంచి గెంటేయించబోతున్నా. నువ్వు చేసిన పనికి నీకు ఎంత ఇచ్చినా తక్కువే హల్వా. అందుకని ఏమి ఇవ్వవా అంటే? చాచా, నీకిస్తానన్న డబ్బు పువ్వుల్లో పెట్టిస్తాను. పువ్వులేదో నువ్వు ఉంచుకోగానే ఆ డబ్బులేదో మాకిచ్చాయి. అట్టగే ముందు నువ్వు ఆ సత్యవతి ఫ్యామిలీని ఇల్లు ఖాళీ చేయించు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా నువ్వు అడిగిన డబ్బు మొత్తం నీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సరే, ఇంత చేసినోన్ని ఆ కాస్త పని చేయలేనా ఏంది? అట్టగే ఇప్పుడే ఇంటికి వెళ్తాం. ఆ సత్యవతి వాళ్ళు రాగానే మీరు కూడా రండి. అందరం కలిసి ఆ సామాన్లను తీసి బయటేసేద్దాం. 10 నిమిషాల్లో నీ ఇంటి దగ్గర ఉంటాను. ఏంటన్నయ్యా, మేం విన్నది నిజమా? ఆ సత్యవతి ఫ్యామిలీని ఇంటి నుంచి ఖాళీ చేయించి ఈ కాలనీలోనే లేకుండా చేయబోతున్నారా? అవును సిస్టర్, 10 రూపాయలు పోతే పోనీ అని ఆ హల్వాగాడి హెల్ప్ తీసుకున్నా. దాంతో ఆడు గుడి దగ్గరికి వెళ్ళి ఆ సత్యవతిని దొంగతనం నేరంలో ఇరికించేసినాడు. దాంతో మన కాలనీ వాసులందరూ కలిసి దాన్ని ఇల్లు ఖాళీ చెయ్యాలని లేదా జైలుకు పంపించమని పట్టుబట్టినారట. దాంతో అది సచ్చినట్టు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినది. ఎంత శుభవార్త చెప్పావన్నయ్యా. ఏంటి శుభవార్త? ఆ హల్వాగాడు ఇల్లు ఖాళీ చేయించినంత మాత్రాన అది కాలనీ వదిలిపెట్టి వెళ్ళిపోతుందనుకుంటున్నారా? దాని కూతురు మైథిలి మనింట్లోనే ఉంది కదా, అదే ఏదో ఒకటి చేసి ఆ సత్యవతిని తిరిగి ఇదే కాలనీలో ఉండేలా చేస్తుంది. అదంత ఈజీ కాదే. చూస్తూ ఉండు, ఈసారి సత్యవతి ఈ కాలనీ నుంచి ఖాళీ చేయకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు. పదన్నయ్యా, వెళ్ళి వాళ్ళింటి దగ్గర తాడో పేడో తేల్చుకుందాం. సిస్టర్, నువ్వు వెళ్తానంటున్నావు కదా, మరి నేను అవసరమేంటి? మీరు వెళ్ళరండి, వెళ్ళేసరండి. సరే అన్నయ్య. త్రిష పద. ఆల్ ది బెస్ట్.